ఇలా స్ట్రగుల్ అవ్వడం వల్ల మనకి బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎకోసిస్టమ్స్ ఇలాంటివన్నీ ఎలా వర్క్ అవుతాయన్నది మనం ఆలోచించడం మానేస్తాం. అండ్ అట్ థట్ పాయింట్ ఆఫ్ టైమ్ పాలిటిక్స్ అనే ఎకోసిస్టమ్ అనేది వస్తుంది. నేను ప్రతీదీ ఒక సింగులర్ ఎకోసిస్టమ్స్ అన్నా గదా! ఆ ఎకోసిస్టమ్‌లో మళ్ళీ డిఫరెంట్‌గా అది వర్కింగ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అందుకు ఈ మొత్తం ఒక ఎకోసిస్టమ్ అన్నాను. అండ్ స్పెసిఫిక్ టు థట్ మనం పర్టిక్యులర్‌గా ఒక్కొక్క ఎకోసిస్టమ్ గురించి మాట్లాడుతున్నాము. పాలిటిక్స్‌లో ఏమవుతుంది, సీ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ సమ్ రెప్యూటెడ్ క్యాండిడేట్, ఒక సీఎం అయినా గాని, ఒక ఎంపీ, ఎమ్మెల్యే అండ్ వాట్ ఈస్ దేర్ జాబ్? గవర్నమెంట్ ఎలా రన్ అవుతుంది? మనం ఇచ్చే డబ్బులతో, టాక్సెస్‌తో గవర్నమెంట్ రన్ అవుతుంది. అండ్ ఈ గవర్నమెంట్ ఏం జేస్తుంది? వాళ్ళ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? వాళ్ళ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఒకసారి ఆలోచించండి. డెవలప్‌మెంటే గదా జేయాలి. ఆ! సో, అది వాళ్ళ జాబ్. ఇంకా మీకు క్లియర్‌గా అర్థం గావాలంటే, మీరొక ఎంఎన్‌సి కంపెనీలో జాబ్ జేస్తే, ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా రోల్ మీకిచ్చినప్పుడు, మీరు ఆ రోల్‌కి తగ్గట్టు మీరు న్యాయం జేయాలి. అలానే పాలిటిక్స్‌లో గూడా యూ ఆర్ టేకింగ్ సమ్ రెస్పాన్సిబిలిటీ. ఒక జాబ్ అనేది తీసుకొని జేస్తన్నావు. దానికి సాలరీలు గూడా ఇస్తున్నారు గదా! సో, ఈ ఎకోసిస్టమ్ అంతా నువ్వు అర్థం జేసుకోవడానికి ఫెయిల్ అయిపోయి, నువ్వేం జేస్తావంటే, ఫ్రీ స్కీమ్స్ ఈ ఎక్స్, వై, జెడ్ ఇవన్నీ నువ్వు ఆలోచించి వాళ్ళకి సపోర్ట్ జేయడం స్టార్ట్ జేసేస్తావు. ఈ థింగ్స్ అనేది నువ్వు ఒక్కసారి ఎలా వర్క్ అవుతున్నాయని అర్థం జేసుకోలేనప్పుడు, ప్రతీదీ నీకేందంటే ఒక వరంలాగా అయిపోతుంది. వరం అంటే తెలుసు గదా! బస్‌లో మనకి ఫ్రీ టికెట్ ఇచ్చేస్తే అదొక బెనిఫిట్ అనమాట మనకి. బట్ నెక్స్ట్ టైమ్ ఏం జరుగుతుంది? ఆ మనీని మన దగ్గర నుంచి వసూలు జేస్తున్నారు. ఎలా వసూలు జేస్తున్నారు? కందిపప్పు రేట్లు పెరుగుతాయి, పెట్రోల్ రేట్లు పెరుగుతాయి, ఎక్స్‌వైజెడ్ కమోడిటీస్ రేట్స్ అన్నీ పెరుగుతాయి. ఇలా రేట్స్ అన్నీ పెంచేసిన తర్వాత మళ్ళీ మనం వాటిని పే జేస్తాము. సో, ఈ జాబ్స్ వీటి గురించి మనకి పర్టిక్యులర్‌గా అవేర్‌నెస్ అనేది రాదు. ఈ అవేర్‌నెస్ అనేది రానంత కాలం మనకి డెవలప్‌మెంట్ అనే ఫోర్త్ పర్టిక్యులర్ సెగ్మెంట్ ఉంది గదా! ఎకోసిస్టమ్ ఉంది గదా! ఆ సెగ్మెంట్ అనేది కంప్లీట్ డిజాస్టర్ అయిపోతుంది. ఇండియా ఎందుకు స్టిల్ ఇంకా డెవలపింగ్ కంట్రీగా ఉంది అంటే ఇందుకే.